నాన్ వెజ్ అవునండి. హిందువులు రేప్ చేస్తున్నారు అని. ఇప్పుడు ప్రతి మనిషి రోజులో అన్నం తింటాడు గదండీ! హ్మ్. వాడు రోజులో ఒక పూటన్నా అన్నం తింటాడుగా. రెండో పూట ఆడు తిన్నా గూడా. హ్మ్. ఆ! ఆ అన్నం తినేవాడికి చూడాలిగా. ఇప్పుడు ఒక న్యూస్ ఉంది. ఆ న్యూస్‌లో ఒక మేక పిల్లని గర్భిణీగా ఉన్న మేకని రేప్ చేశారు కొంతమంది వ్యక్తులు. హ్మ్. ఆ చేసిన వ్యక్తుల మతంతో సహా న్యూస్ రివీల్ అయిపోయింది. హ్మ్. వాళ్ళు ముస్లిం సమాజానికి సంబంధించిన వాళ్ళు అని జెప్పేసి. ఇదే తర్వాత చాలా న్యూస్‌లొచ్చినాయి. కోడిని అత్యాచారం చేశారని, కుక్కని అత్యాచారం చేశారని చాలా వచ్చినాయి. అన్ని చోట్ల ఒక మతమే ఉందక్కడ. అంటే హ్మ్. నా దగ్గర ఉన్న న్యూస్ క్లిప్పింగ్స్‌లో. ఓకే. మరి లేదు వాడి దగ్గర ఏమైనా స్పెషల్ న్యూస్ ఉంటే గనక ఆ న్యూస్ క్లిప్పింగ్స్ ఎయమనండి. హ్మ్. ఇప్పుడు నన్ను అడిగారనుకోండి నేను ఒక క్లిప్పింగ్ చూపిస్తా మీకు. ఇగోండి. ఇది న్యూస్ క్లిప్పింగ్ చూడండి. హ్మ్. ద అక్యూజ్డ్ జాఫర్ ఖాన్ అండ్ షాహ్కార్ ఖాన్ విల్ బి produced in court on Friday. HD photo. Two of the 18 men booked for allegedly raping a pregnant goat on July 25th at a village in Haryana, Nuh district were arrested on Thursday, reported the Hindustan Times. హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన న్యూస్ ఇది. ఓకే. దీనిలో ఉన్న పేర్లు ఎవరు? జాఫర్ ఖాను, షాహూర్ ఖాను. రైట్. నేను ఒక ఎవిడెన్స్ చూపించా. ఇప్పుడు ఆ తొట్టిమొహోడిని ఒక ఎవిడెన్స్ ఏదైనా చూపించమనండి హిందువులే అత్యాచారాలు చేసినట్టు. హ్మ్. అంటే పైగా నా దగ్గర ఇంకో న్యూస్ ఉంది. చర్చిల్లో 3 లక్షల మంది మీద అత్యాచారాలు జరిగాయట. హ్మ్. ఈ న్యూస్ నాది చెప్పమని చెప్పండి. హ్మ్. ఆ కుక్క దేశాన్ని వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నాడు కాబట్టి విదేశాల్లో వాళ్ళ మెప్పులు పొందడం కోసం ఒరే నాయన నేను ఎక్కడ మీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అనిపించుకోవటం కోసం హిందుత్వం మీద నిందలేస్తూ బతుకుతున్నాడు. హ్మ్. పైగా అన్వేష్ హిందూ కాదా? వాడి మతంతో నాకు సంబంధం లేదండి. నేను ఇందాక చెప్పా కదా సూడో హిందూ, ప్రాక్సీ హిందూస్, ఓకే. లిబరల్ హిందూస్ ఓకే. ఎంతోమంది ఉన్నారని చెప్పేసి ఓకే. వాటిలో వాడో గ్యాంగ్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. వాడు హిందూ అవునా కాదా అని సర్టిఫై చేయడానికి ఇదే నేను క్రిస్టియన్ని కాదు ముస్లింని కాదు వాడు నిజమైన ముస్లిము నిజమైన క్రైస్తవుడు అని సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇది హిందుత్వం. ఇక్కడ నాస్తికవాదానికి కూడా చోటు ఉంది. అవును. కాబట్టి నేను ఆ సర్టిఫికేట్స్ జోలికి పోను. హ్మ్. కానీ క్లియర్గా చెప్పేది ఏంటి అంటే వాడు మాట్లాడే మాటకి ఒక సోర్స్ ఉండాలి, ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఏ ఎవిడెన్స్తో 60,000 మంది 60,000 మందిని హిందువులు రేప్ చేశారని మాట వాడాడు. హ్మ్. పైగా ఇండియాని రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అంటున్నాడు వాడు. హ్మ్. ఈవిడ తిరిగిన ఏ ప్రపంచ దేశాల్లో ఇండియా కంటే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి లేవా? హ్మ్. పర్సంటేజెస్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సంఖ్య చూస్తే ఎప్పుడు పెద్దగా అనిపిస్తుందండి. అవును. 140 కోట్ల జనాభా మంది, అది. 2 కోట్ల జనాభా ఉండే దేశాలు ఉన్నాయి. అక్కడ 100 మందికి జరిగింది, ఇక్కడ 10 మందికి జరిగింది. ఎట్లా అవుతుంది? ఈక్వల్ అయిపోతుంది. హ్మ్. మరి ఆడు ప్రపంచ దేశాలు అన్నీ తిరుగుతా ఆ మాత్రం ఇంగితం లేదా? పోనీ సమాజంలో రేపులు జరుగుతున్నాయి అనుకోండి. ఆ రేపులు జరుగుతుంటే దానికి మనం ఏం చేయాలి? దాని మీద పోరాటం చేయాలి. వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి. నేను ఇక్కడ రేపులు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇక్కడికి రాను. ఇక్కడికి వస్తే నా కూతురుని కూడా రేపు చేస్తారేమో, నాకు రేపు కూతురు పుడితే అన్నాడు. ఇప్పుడు రేపు కూతురు పుడతాం సెకండరీ. వాళ్ళ అమ్మ ఉందిగా మరి. ఆవిడ ఇండియాలోనే ఉంటుందిగా. హ్మ్. వాళ్ళ అమ్మని ఎవడన్నా రేప్ చేశాడు ఇప్పుడు దాకా? నేను వాళ్ళ అమ్మగారిని అవమానించడం నా ఉద్దేశం కాదు. కానీ వాడు అడిగిన ప్రశ్నకి తిరిగి వాడికి ఒక ప్రశ్న అడుగుతున్నా. వాడు కూతురు పుడితే రేప్ చేస్తారేమన్నారు కదా! వాళ్ళ అమ్మగారు ఇక్కడే పెరిగారు. వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఇక్కడే పెరిగారు. వాళ్ళని ఎవరన్నా రేపులు చేశారో చెప్పమనండి. హ్మ్. ఎందుకు ఈ గాలి మాటలు? ఎవడైనా దేన్నైనా సహించొచ్చండి. చివరికి మన ధర్మాన్నన్నా కూడా మనం కాస్త సహించొచ్చు. కారణం ఎందుకంటే వాడు వేరే మతం కాబట్టి, లేకపోతే వాడికి మన ధర్మం పట్ల విశ్వాసం లేదు కాబట్టి అనుకోవచ్చు. కానీ ఈ తల్లి భరతమాత మనందరినీ మతాలకు అతీతంగా సమానంగా భరిస్తుందిగా. మనం ఇక్కడే పుట్టాంగా. ఇక్కడే అమ్మ పెట్టే అన్నాన్ని తింటున్నాంగా. చనిపోతే ఆ తల్లే తన గుండెల్లో కలుపుకుంటుందిగా మనని. అవును. అరే ఆ దేశం గురించి ఎలా మాట్లాడాలనిపిస్తుంది పాపిష్టి ఎదవలకి. గరికపాటి వారినైతే చాలా దారుణంగా మాట్లాడాడు అన్వేష్. సీతాదేవిని ఇట్లా ఏంటి అంటే నాకు అర్థం కావట్లా. దీనికి బాధ్యత సమాజం తీసుకోవాలండి. హ్మ్. ఏ సమాజం అంటే శివాజీ ఒక వ్యాఖ్య చేయంగానే రెచ్చిపోయి మూకమ్మడిగా దాడికి వచ్చారు చూసారా? అవును. సామాన్లు అంటావా అని చెప్పేసి. సామాన్లు అభ్యంతరకరమైన పదమే. మరి ఇప్పుడు ఈడేదో గరికపాటి గారి విషయంలో ఒక పదం వాడాడు కదా! చాలా దారుణంగా. అది సామాన్ల కంటే గొప్ప పదమా? హ్మ్. సామాన్ల కంటే చాలా గొప్ప పదమా? కాదు కదా! కాదు కదా! మరి దాన్నెందుకు ఖండించట్లా? పైగా శివాజీని తిడుతూ, ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడుతూ, శివాజీని పట్టుకుని ఎలకొడకా అని చెప్పేసి అవును. అన్నాడు. అవును. నీకు శివాజీ మీద కోపం ఉంటే శివాజీని అనాలి. శివాజీ వాళ్ళ అమ్మగారిని ఎందుకు అన్నావు నువ్వు? హ్మ్. నువ్వు ఎల్లన్నది ఎవరిని? అవును. నువ్వరా ఆడవాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడేది? ఈ ఊరకొక్క చెప్తే ఇప్పుడు నీతులు మనం వినాలా? హ్మ్. దేశాలు దాటేసి ఈతలు కొడుతున్నాడు మనకొచ్చి నీతులు చెప్తున్నాడు. అతని వెనక ఎవరైనా నడిపిస్తున్నారా? ఏంటి అతను సడెన్‌గా ఈ మార్పు ఏంటి అతనిలో? సడన్‌గా ఏం లేదండి. వాడు చైనా పోయి చైనాని ఎందుకు పొగిడాడో వాడికే తెలియాలి. ఇప్పుడు ప్రతి దేశాన్ని పొగడొచ్చు. ఎందుకంటే ప్రతి దేశానికి వాళ్ళ సంస్కృతి వాళ్ళకి గొప్పగా ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి వాళ్ళకుంటుంది. కానీ కరెన్సీ వాల్యూని బట్టి వీడు పొగుడుతున్నాడు. నేను ఒక వీడియోలో పెట్టి. అవును. థాయిలాండ్ కరెన్సీ ఇంత, చైనా కరెన్సీ ఇంత, బ్యాంకాక్ లేకపోతే మలేషియా కరెన్సీ ఇంత అని చెప్పేసి. అరే ఆ దేశాలన్నీ కరెన్సీ వాల్యూ పెంచుకోవటానికి పనిచేస్తున్నాయి. హ్మ్. భారతదేశం ఫస్ట్ మన మూలాల నుంచి మనకొచ్చిన వాల్యూస్‌ని కాపాడుకోవటం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. అవును. ఆ వాల్యూస్ పేరే సనాతన ధర్మం. కరెక్ట్. అందుకని మేము డబ్బుకు వెంపర్లాడట్లా.
అవును. అభివృద్ధి అంటారా? 140 కోట్ల జనాభా భారతదేశం అనుకుంటారు. కాదండి. భారతదేశం 140 కోట్ల మనస్తత్వాలు. 140 కోట్ల మనస్తత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఈరోజు చైనా ఉంది. చైనా మనకంటే ఎక్కువ జనాభా అయ్యి ఉండొచ్చు. కానీ చైనాలో ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవరికి కూడా ఇష్టం వచ్చినట్టు బతికే అవకాశం లేదు. గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయాలి, గవర్నమెంట్ ఎలా చెప్తే అలా బ్రతకాలి. భారతదేశం అంత స్వేచ్ఛనిచ్చిందిగా. కాబట్టేగా అనసూయ గారు నేను నా ఇష్టం వచ్చినట్టు వేసుకుని తిరుగుతా అన్నారు. లేకపోతే శివాజీ గారు ఇప్పకు తిరగొద్దు అని కూడా చెప్పారు. ఇది ఆవిడ స్వేచ్ఛ అయితే ఇది ఈయన స్వేచ్ఛ. ఆవిడ స్వేచ్ఛకు మాత్రమే గౌరవాన్ని ఇస్తాం, ఈయన స్వేచ్ఛకు గౌరవం ఇవ్వనంటూ అదంతవరకు కరెక్ట్. ఈ రోజున అనసూయ గారికి కాదు, ఎవరికైనా చెప్తున్నానండి, ఒక ఆడబిడ్డ తనకు నచ్చిన వస్త్రధారణ చేసుకునే అవకాశం తనకు ఉంది. వాళ్ళు చీరలు కట్టుకుంటారా, బురఖాలు వేసుకుంటారా, మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటారా, బికినీలు వేసుకుని తిరుగుతారా, వాళ్ళ ఇష్టం. కానీ నా ఇంటి ఆడబిడ్డకి అమ్మ నువ్వు ఆ బిడ్డలాగా బికినీలు వేసుకుని తిరగొద్దు అని చెప్పే హక్కు స్వాతంత్రం నాకు ఉండదా? 100%. ఎందుకంటే నా ఇంటి బిడ్డకి ఏదైనా కష్టం వస్తే నా గుండె కదా ఫస్ట్ బాధపడేది. నేను చెప్తాను. ఇప్పుడు ఇప్పుకు తిరుగుతాననే వాళ్ళు నాకు ఆ స్వేచ్ఛ ఉంది అన్నప్పుడు కప్పుకు తిరగమని చెప్పే ఇదే స్వేచ్ఛ నాకు ఉండదా? భారతదేశంలో గరికపాటి గారికి ఉండదా, శివాజీ గారికి ఉండదా, మీకు ఉండదా? ఉంటుంది. అయితే మీది స్వేచ్ఛ కాదు మాది మాత్రమే స్వేచ్ఛ అంటుంటే మాత్రం ఖచ్చితంగా అది నా స్వేచ్ఛ మీద దాడిగానే నేను భావిస్తాను. నా స్వేచ్ఛని కంట్రోల్ చేయాలని నువ్వు ట్రై చేస్తున్నావంటే ఇది హిందుత్వం మొత్తాన్ని అదుపు చేయాలని చేస్తున్న మాఫియా దీని వెనకాల పనిచేసింది అంటాను. ఏ ప్రవచనకర్తని కూడా అమ్మో ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడినా ఆడవాళ్ళకి మంచి చెప్పినా మన మీద దాడి చేస్తారేమో, ఇక భవిష్యత్తులో వీటి గురించి మాట్లాడకపోతే బెటర్ అనే పరిస్థితి క్రియేట్ చేయాలనుకుంటున్నారేమో. నేను ముమ్మాటికి చెప్తున్నా, భారతీయ స్త్రీలు హిందూ ఆడబిడ్డలు ముమ్మాటికి సంప్రదాయ వస్త్రధారణ ధరించాల్సిందే. అయితే ఈ బాధ్యత ఆడవాళ్ళది మాత్రమే కాదు, మగవాళ్ళకు కూడా ఉంది. మగవాళ్ళు కూడా సంప్రదాయ వస్త్రధారణ ధరించాలి. సంప్రదాయ వస్త్రధారణ అంటే చాలామంది ఏమనుకుంటారు, పంచెకట్టు లేకపోతే చీర లంగా ఓని ఇదే అనుకుంటారు. కాదు, శరీరం మొత్తాన్ని చక్కగా దాచిపెట్టుకునే ఏ వస్త్రమైనా సరే, జీన్స్ టీషర్ట్ కూడా సంప్రదాయ వస్త్రమే. ఆడవాళ్ళు వేసుకుంటారు, వేసుకోండి నిరభ్యంతరంగా. అలాగే మీరు ఏదన్నా షార్ట్స్ వేసుకోవాలనుకుంటున్నారా, ఒక లిమిటెడ్ సైజ్ వరకు వేసుకోండి, అది మీకు కంఫర్ట్. ఎందుకంటే ఈరోజు నా స్టాఫ్ ఉంటారండి, నా స్టాఫ్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మీరందరూ చీరలే కట్టుకుని రావాలి, ఇలాగే కూర్చోవాలి అని నేను అనలేను. ఎందుకంటే నేను బయట తిరుగుతుంటా, వాళ్ళ ఆఫీస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని వర్క్ చేయాలి. వాళ్ళకి ఏ డ్రెస్ కంఫర్ట్ ఆ డ్రెస్లో కంఫర్ట్గా కూర్చోమని చెప్తాను. బట్ ఆ కంఫర్ట్లో నాకు డిస్ట్రాక్షన్ ఇచ్చేదో లేకపోతే ఆఫీస్ కవర్న వస్తే వాళ్ళకి డిస్ట్రాక్షన్ ఇచ్చే డ్రెస్ నేను యాక్సెప్ట్ చేయను. అది నా రూల్. అలాగే నా ఇంట్లో కూడా ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్స్ నా ఇష్టం ప్రకారం ఉంటుంది. నా ఇంట్లో నేనేం చేయాలి అనేది నన్ను రాజ్యాంగం నియంత్రించలేదు. రాజ్యాంగానికి కూడా వ్యక్తి స్వేచ్ఛకు వచ్చేపాటికి ఒక పరిధి ఉంది. అంటే మనోడు అంటాడు పంచ కట్టుకుంటున్నారా మీరందరూ అంటాడు. అదే చెప్తున్నానండి, ఇక్కడ చాలా మంది పంచ చీర అనే దగ్గర అయిపోతున్నారు. అక్కడ శివాజీ చెప్పిన మాట చాలా క్లియర్గా ఉంది. అమ్మ చాలా సంతోషంగా ఉంది, నువ్వు మంచిగా చీర కట్టుకుని వచ్చావు. అలాగే హీరోయిన్స్కి కూడా చెప్తున్నాను, ఇక్కడ వరకు ఓకే, మరి ఇక్కడ వరకు వద్దమ్మా, అది మీ సేఫ్టీకి మంచిది కాదు. ఇదే మాట శివాజీ చెప్పిన మాట. సామాన్లు కనపడేలాగానే ఒక అభ్యంతరకరమైన పదం వాడాడు అన్నారు. బహుశా సామాన్లు అనే పదం కాకుండా నీ ఒళ్ళు కనిపించకుండా లేకపోతే అవయవాలు కనిపించకుండా అంటే బాగుండేది. కానీ ఫ్లోలో ఒక్కోసారి కొన్ని పదాలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఈ లోఫర్ కొడుకు పేరేంటి, నాన్ వేషనగాడు, క్షమాపణ చెప్తూ కూడా ఏదో ఫ్లోలో వచ్చేసిందిలే అని చెప్పేసి అన్నాడు పొద్దున. మరి నీకు ఫ్లోలో వచ్చినప్పుడు శివాజీకి రాకూడదా? నిన్ను మాత్రం క్షమించేయాలి. నిన్ను క్షమించకపోతే 2026లో క్షమించిన వాళ్ళందరికీ అష్టదరిద్రాలు పట్టుకుంటాయి అంట. వాడు చెప్పిస్తున్నాడు. మళ్ళీ ఈ పిల్లి శాపనార్థాలకి ఎవడు భయపడేది లేదు. కానీ మరి శివాజీ ఫ్లోలో వచ్చేసిందని చెప్పేసాడు, అయిపోయింది వివాదం. క్షమాపణ కూడా హుందాగా చెప్పేశాడు కదా ఆయన. మరి ఆయన విషయంలో మాత్రం ఎందుకు అంత రెచ్చిపోతున్నారు? చివరికి కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా వచ్చేసారు బయటికి. ఇప్పుడు నీ కూతురు నీ మాట అనుకుంటా నీ మోడర్న్ డ్రెస్లు వేసుకుని తిరుగుతుంది కాబట్టి, నీ కూతుర్ని నువ్వు నియంత్రించలేవు కాబట్టి, నీ కూతురు విషయంలో రేపు నిన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కాబట్టి నువ్వేమంటున్నావు, వేసుకుని తిరిగితే తప్పేంటి అంటున్నావు. అరే వేసుకుని తిరిగితే తప్పనలా, వేసుకోవాల్సిన దానికి పరిధి అంత డ్రెస్. అదే శివాజీ చెప్పాడు. చెప్తూ తనేమన్నాడు, అయినా నాకెందుకులే అమ్మ, మళ్ళీ దీని విషయంలో రేపు పెద్ద పెద్ద వాళ్ళందరూ బయటకు వస్తారు, నీకేం అవసరం రా అని చెప్పేసి ఏదో నా బిడ్డ అనుకుని చెప్పాను, లేదా నా ఇంట్లో వాళ్ళు అనుకుని చెప్పాను. ఆడదంటే ప్రకృతి, ఆడది అద్భుతంగా ఉంటుంది, ప్రకృతి అంత అందంగా ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది, ఆడదంటే మా అమ్మ అని కూడా చెప్పాడు వేదిక మీద. అన్నీ పోయినాయి అండి. జస్ట్ సామాన్లు అదొకటే పట్టుకున్నారు. అంటే సమాజం ఎంత వాంటెడ్ మాకింగ్ చేస్తున్నారో చూడండి వీళ్ళు.